నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈరోజు వచ్చేసి టమాటో రైస్ అండి. ఈ టమాటో రైస్ అయితే మిగిలిపోయిన అన్నంతో కానీ కర్రీస్ బోర్ కొట్టినప్పుడు కానీ చిన్నపిల్లలు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు కానీ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా కూర తినడానికి ఇష్టపడనప్పుడు కానీ టమాటోస్ ఒక 2-3 ఉంటే చాలండి. టమాటోస్తోనైతే టమాటో రైస్ చేసుకోవచ్చు. ఈ టమాటో రైస్ ఎలా చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ టమాటో రైస్ కోసం అయితే ముందుగా మనం స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడవగానే ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఇంకా కొంచెం మసాలాలు వేసుకోవాలి. మసాలాలు ఏంటి అంటే ఒక 2-3 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, ఒక 2 బిర్యానీ ఆకులు ఇట్లా చించైతే వేసుకోండి. ఇప్పుడైతే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. ఇంకా ఇందులోకి 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ నేను తీసుకునే రైస్కి సరిపోయేంత వరకు అయితే నేను వేసుకుంటున్నా. ఇంకా మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో దానికి సరిపడా అయితే వేసేసుకోండి. ఇంకా ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే ఇందులో వేసేసుకుందాము. ఈ టమాటోస్ మనం ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత అయితే చూద్దాము. ఇంకా చూడండి, ఇప్పుడైతే ఈ టమాటోస్ అయితే మంచిగా ఉడికిపోతున్నాయి కదా. ఇందులోకి అయితే ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ అయితే నేను కారం వేసుకుంటున్నా. కారం అయితే వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి కొంచెం మసాలా కూడా వేసుకోండి. మీరు ఈ టమాటో రైస్ చేస్తుంది చిన్నపిల్లల కోసం అయితే మసాలా అవాయిడ్ చేయండి, వేయకపోవడమే మంచిది. పెద్దవాళ్ళ కోసం అయితే ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోండి. ఇంకా అది ఇష్టం లేకపోతే అయితే వదిలేయండి. ఇంకా ఇందులో కొంచెం కస్తూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే రైస్ వేసేసుకొని టమాటో గ్రేవీ అంతా కూడా రైస్కి పట్టేలాగా కలిపేసుకోవడమేనండి. ఇంకా ఇందులోకి అయితే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నట్లయితే ఇంకా అంతేనండి, టమాటో రైస్ అయితే అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీ కదా. మీ ఇంట్లో కర్రీస్ బోర్ కొట్టినప్పుడు అయితే ఇలా చేసుకొని పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే వెరైటీగా చేసి పెడితేనే ఇష్టం కదా. ఇలా అయితే ట్రై చేయండి. మిగిలిపోయిన అన్నం ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.